హలో వ్యూయర్స్, ఈరోజు పెరికోర్నైటిస్ గురించి మాట్లాడడానికి మీ ముందరికి వచ్చాను. వాట్ ఈస్ దిస్ పెరికోర్నైటిస్? యూజువల్గా 18 years to 25 years ఆఫ్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే విజ్డమ్ టూత్ వచ్చే టైం అన్నమాట, ఇరప్ట్ అయ్యే టైం. ఈ విజ్డమ్ టూత్ వచ్చేటప్పుడు అది టోటల్గా బయటికి రాకుండా అక్కడే ఇరుక్కుపోయి పైన ఉన్న గమ్ స్వెల్లింగ్ వచ్చి విజ్డమ్ టూత్ అనేది బయటికి ఇరప్ట్ అవ్వకుండా బాగా ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఈ పైన ఉండే చిగురంతా కూడా ఇన్ఫెక్ట్ అయ్యి వాచి వాళ్ళకి వాసన రావడం, పెయిన్ రావడం, ఇన్ఫెక్షన్, పస్ డిశ్చార్జ్ రావడం, ఇట్లాంటివన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలామంది ఫస్ట్ అదేంటో తెలియక అదర్ మెడికల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటూ ఉంటారు. అంటే చెవి నొప్పనో లేకపోతే నెక్ దగ్గర పెయిన్ వస్తుందనో ఈఎన్టీ డాక్టర్స్ దగ్గరికి ఇట్లా వెళ్తూ ఉంటారు. వాళ్ళు చూసి దిస్ ఈజ్ అ డెంటల్ ప్రాబ్లమ్ అని చెప్పి మా దగ్గరికి పంపిస్తూ ఉంటారు. ఇన్ఫెక్షన్ ఆఫ్ దిస్ పెరికోర్నల్ ఫ్లాప్ ఇస్ కాల్డ్ పెరికోర్నైటిస్. చాలామంది ఫస్ట్ కొంచెం మందులు వాడేసి తగ్గిపోయిందని వదిలేస్తుంటారు, బట్ రిపీటెడ్గా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. సో అట్లా ప్రాబ్లం రిపీటెడ్గా రాకూడదు అంటే ఫస్ట్ టైం ప్రాబ్లం రాగానే డెంటిస్ట్ని విజిట్ చేసినట్లయితే మేము ఒక స్మాల్ ఎక్స్రే తీసి చూసుకొని విజ్డమ్ టూత్ పొజిషన్ని చూసి వెదర్ ఇట్ కెన్ ఎరప్ట్ ఆర్ నాట్ అనేది చూసుకొని ఈ పెరికోర్నల్ ఫ్లాప్కి ఫస్ట్ హెవీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే మెడిసిన్స్ పెడతాం. మెడికేషన్ ఇచ్చి ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత స్మాల్ ప్రొసీజర్ అంటే ఒక స్మాల్ అనస్థెటిక్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ పెరికోర్నల్ ఫ్లాప్ ఏదైతే ఇన్ఫెక్ట్ అయ్యిందో దాన్ని మేము తీసేయడం జరుగుతుంది. దీనివల్ల కింద నుంచి విజ్డమ్ టూత్ ఈజీగా ఇరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ పెరికోర్నైటిస్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఓన్లీ మెడికేషన్ ద్వారా కాకుండా డెంటిస్ట్ని విజిట్ చేస్తే మీ ప్రాబ్లంకి తొందరగా సొల్యూషన్ దొరుకుతుంది. దిస్ ఈజ్ డాక్టర్ ప్రశాంతి, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, నియర్ చిట్టుగుంట సిగ్నల్, ఏలూరు రోడ్, విజయవాడ. థ్యాంక్ యూ.